గుర్తించాలి, తెలుసుకున్నాను. ఈ చెట్టు మొక్కున్నాను, ఈ చేయొద్దు కదా. నేను నువ్వు గొప్ప కాబట్టి రేపు నీకు దొరుకు అనిపిస్తే నేను గొప్పతాను. ఏమైనా అర్థం ఉందా? ఆకలి డబ్బులు మన చెట్టులు చావుకుంటుంది, అది న్యాచురల్ సహజం. ఆ సహజమైన అనుభూతిని గమనించడానికి, గుర్తించడానికి, తెలుసుకోవడానికి, భావించడానికి తెలుసుకుంటుందా జ్ఞానం. ఆ తెలుగును ఫోటో తీయగలవా? ఫోటో తీయగలవా? ఫోటో తీయగలవా? దృశ్యాన్ని తీస్తాం, రూపనామాలు తీస్తాం, శబ్దాన్ని తీస్తాం, అంతే కదా. కానీ ఎదుగుని ఫోటో తీయలేదు, జ్ఞానం ఫోటో తీయలేదు, మనసు ఫోటో తీయలేదు. ఆ ఫోటో తీయలేదంటే ఏం చేస్తాం? దృశ్యానికి అన్నీ కూడా కొన్నాటికి బస్సు గుడిలో వేసుకుంటాం. నేను మీరు అందరం కూడా, నేను మీరు వారు మీరు అందరం కూడా మానవులం. అయితే జాతుల ప్రకారం దేవతా జాతి అది వేరే విషయం. అందరూ భూమిలో పుట్టి భూమి అయిపోతుండగా అది ఇవాళ రేపటి గ్యారెంటీ అయిపోతుండగా. కాబట్టి మానవ జన్మ ఎందుకు వచ్చావు? నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చాను, సాగుకుండా సత్యనాథ్ ఎక్కడి చెప్తాను, నేను ఎందుకు పుట్టాలి, నా బాధ్యత ఏంటి, ఈ బాధ్యత చేశాను. నా బాధ్యత నన్ను మోసం చేసి ఆ యజమాని మోసం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. పిల్లలు తాగుబోతు అన్నీ బాధలేదా? ఈ బాధలు తప్పించుకోలేక వైరాగ్యం కలిగించుకోవాలి. శ్మశాన వైరాగ్యం, పురాణ వైరాగ్యం కాదు. ఎవరో చచ్చి వచ్చి మనం ఎవరైతే అయితే చెప్తుంటే అందరూ పోతారు, కానీ ఎవరు పోరు. ఆశ ఆకాశం ఉంది కదా, ఆకాశం అంటే ఖాళీ. ఖాళీ మొదలు చివరి అంటే అంతగా ఉందా? అంతగా ఉన్నప్పుడు శూన్యమా కదా? నువ్వు ఉన్నా కూడా శూన్యం ఎలా ఉంటుంది? అవును, నువ్వు ఉన్నావు కదా. నువ్వే విత్తనం ఎంత, విత్తనం ఎంత అక్కడ చూసుకో. చిన్న కదా, ఎంత చెట్టు ఉంది, ఎంత చెట్టు ఇచ్చింది. విత్తనం కోస్తే కనబడుతుందా? విత్తనాన్ని కోస్తే చెట్టు కనబడుతుందా? చెట్టుని కోస్తే విత్తనాలు ఉంటాయా? అలాగే తెలివైన విత్తనందు ఈ శరీరము, ఈ సృష్టి మొత్తం తగ్గింది. ఆ తెలివే ఆత్మ, ఆ తెలివే జీవాత్మ, ఆ తెలివే భగవంతుడు, ఆ తెలివే బ్రహ్మ పదార్థం, ఆ తెలివే ఆత్మ. ఆత్మ ఎలా ఉంటుంది? సత్తు, చిత్తు, ఆనందము, నిత్యము, పరిపూర్ణం. ఆత్మ నష్టానికి సత్తు ఎప్పుడు ఉంది పదార్థం, చిత్తు అది తెలియదు, ఆనందం. ఈ సచ్చిదానంద స్వరూపంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఏదైతే ఉందో అదే ఆత్మ, అదే బ్రహ్మాండం. ఆకాశం గమనిస్తున్నావు కదా, అదే గమనించి గుర్తించి నేనేం చెప్పను. అమ్మాయి శబ్దం ఉన్నావు, అమ్మాయి శబ్దం వినొచ్చు. నువ్వు ఉంటే కదా, నువ్వు ఆకాశాన్ని గమనిస్తూ తెలుగుతూ ఉంటూ అలాగే ఒకసారి టెన్షన్ ఉంది అయిపోయి ఇలా ఉంటే ఎలాగుంది? బాగా ఉంటారా? హాయిగా ఉన్నంటావా? హాయిగా ఉంది. ఈ హాయి నిద్రపోతే వచ్చిన హాయా కాదుగా? పెళ్ళైతే వచ్చే హాయి కాదు, దేవాలయాలు కట్టే హాయి కాదుగా. కాదు, దేవాలయాలు కట్టే హాయి లేదుగా. కానీ ఈ హాయి సహజంగా హాయి ఉన్నది అదే సత్తు, హాయి ఉన్నది అదే చిత్తు తెలివి, హాయి ఉన్నది ఆనందంగా అంటే సత్తుచిత ఆనంద స్వరూపంగా మౌనంగా పరిపూర్ణంగా స్వేచ్ఛగా ఉన్నామా లేదా? అదే ఆత్మ. ఇప్పుడు సూచించాం లేదా? ఈ సూచనతో ఈ శరీరం వచ్చిపోతుంది, మనసు వచ్చిపోతుంది, కాళ్ళు రప్పలు వచ్చిపోతున్నాయి, మందులు వచ్చి అందరూ పూర్తయిపోతున్నాను. నువ్వు ఉన్నావుగా, ఆ ఎదిగిన ఆత్మ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? ఇది గుర్తించి నేను మీకు శుద్ధించి వ్యవహార జ్ఞాన శాస్త్ర ప్రకారం కుడి ఎడము చూడాలి. మేము చేసినంత చేశారు, కానీ దేవుడు అప్పుడు చేయండి. మనకెందుకు మనం ఏం చేస్తాం అంటే అంటే చిన్న గవర్నమెంట్ గోవిందా. ఇప్పుడు అర్థమైతే నేను